ఓం శ్రీరామాయ నమః. అరణ్యకాండములో లక్ష్మణుడు శ్రీరాముడు చెప్పినట్లుగా సీతామాతకు వందనములు చేసి సీతాదేవిని కొండగుహలో నుంచి తాను రక్షణ చేయుచుండెను. ఇక్కడ దానవులంతా ఏకమై ఒక్కుమ్మడిగా శ్రీరాముల వారి మీదకు దండెత్తిరాగా అది గాంచిన శ్రీరామచంద్రులు చిరు నగవులతో కోదండమును చేబూని అతి ఉత్సాహముతో ఎదురేగిన వారై ఖరదూషణాదులపైకి మెరుపు పీనాకము, క్రౌచ్యస్త్రము, ఖరాస్త్రము, గదాస్త్రము, మోహనాశాస్త్రము, మదనాస్త్రము, హయశిరాస్త్రము, ఆగ్నేయాస్త్రము మొదలుగా గల అస్త్రములన్నీయు విచ్చలవిడిగా ప్రయోగించగా ఆ దెబ్బతో దండకారణ్యములో గల దానవులందరూ ఖరదూషణాదులతో సహా మిగలకుండా మరణించిరి. వారినందరినీ హతమార్చిన పిమ్మట శ్రీరామచంద్రుల వారు లక్ష్మణుని పిలిచి ఇట్లనియే: తమ్ముడా లక్ష్మణ, నేడు నా యొక్క కోదండమునకు తగిన శాంతి ఈనాడు లభించినది. మరియు ఈ యొక్క దండకారణ్యమునకు కలిగిన పీడయును తొలగిపోయినది అని పలికిన వారై గుహలో నుంచిన జానకిని కొనివచ్చి వారి పర్ణశాలకనేగి హాయిగా కాలము గడుపుచుండిరి. శూర్పణఖ చరిత్ర కొరివితో తలగోకున్నట్లు అడవులలో హాయిగా ఉంటున్న శూర్పణఖ శ్రీరామలక్ష్మణుల కామించి తనకి ప్రతిఫలముగా ముక్కు చెవులను పోగొట్టుకున్నది. అంతటితో ఆగక కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరచినట్లుగా ఖరదూషణాదులకు ఏవేవో కల్పితములు కల్పించి చెప్పగా వారును చెడినది కాక వారి యొక్క బంధుమిత్రాదులందరినీ పనిలేని మంగలి పిలిచి తలగొరిగినన్నట్లుగా చేసి వారందరినీ పిలుచుకొని వచ్చి శ్రీరాముల వారి బాణములకు ఆహుతి అయిపోయినారు. కాబట్టి ఎంతటి వారైనను కామమొచ్చినను, గర్వమెచ్చినను, ధనమెచ్చినను ఏనాటికైనా సర్వనాశనము కాక తప్పదు అని తెలుసుకోవాలి. దీనికి ఒక చిన్న ఈ సామెతకి కథ ఉంది, చెప్పుకుందాం. ఒకానొక గ్రామంలో ఒక చాకలివాడుండెను. అతను చాలా తెలివైనవాడు. వానికి గుడ్డలు మోయేటికే ఒక గాడిద కూడా ఉండెను. దానికి మేత కొని తెచ్చుటకు బదులు ఆ గాడిదకు పులితోలును కప్పి రాత్రిళ్ళు పొలములపై వదులుచుండెను. దానిని చూచిన రైతులు పులి అనుకొని దానినేమనక ఉండిరి. ఆ ప్రకారముగా ఆ గాడిద రాత్రుళ్ళు బాగా మేసి ఇంటికి వస్తూ ఉండెను. ఇట్లు కొంతకాలం జరిగిన పిమ్మట ఆ ఊరికి వేరే ఒక గాడిద వచ్చి పులితోలు కప్పుకొని మేయుచున్న గాడిద వైపుగా నేగి పెద్దగా ఓండ్ర పెట్టసాగెను. దాని కూతలు విన్న ఆ గాడిద తాను కూడా ఓండ్రు పెట్టుచు ఈ కొత్త గాడిద వద్దకు రాగా అది చూచిన రైతులు చాకలివాడు చేసిన మోసమునకు కోపగించి వానిని, ఆ గాడిదను ఆ గ్రామము నుండి తరిమి వైచిరి. ఆనాటి నుండి ఆ గాడిదకు సరి అయిన మేత దొరకకపోయెను. అందుకే అంటారు, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరచినట్లు అని సామెత కలిగింది ఇక్కడి నుంచే. అలాగే శూర్పణఖ విషయంలో కూడా ఖరదూషణాదులకు అదే గతి పట్టినది కదా. పూర్వము చిన్న చిన్న గ్రామము మొత్తమునకు ఒక్కడే మంగళి ఉంటూ ఉండేవాడు. గ్రామం మొత్తమునకు తానొక్కడే కనుక దారిన పోవు వారిని పిలిచి వానికి తలగొరిగి పంపేవాడు. అందువలన పనిలేని మంగళి పిలిచి తలగొరిగినాడను సామెత ఇక్కడి నుంచి కలిగింది. ఎంత తెలివి తక్కువ వాడైనా పిల్లికి తల ఎలా గొరుగును? గ్రామములలో బస్తీల వలె డబ్బులు ఇచ్చి చేయించుకొనరు. సంవత్సరానికి ఒకసారి మేర గింజలు పెట్టెదరు. అందువలన మంగళికి తీరిక దొరికినప్పుడల్లా దారిన పోవు వారిని పిలిచి తలగొరుగుట అలవాటైంది. ఆ ప్రకారంగా ఖరదూషణాదుల వాక్యములు విని దానవులంతా కూడా హతమైపోయినారు. ఈ సామెతలకు కథకు అనుకూలముగా ఉన్నది కదా ఈ కథ అంతా కూడా. ఖరదూషణాదిగా గల దానవకోటి సహితముగా శ్రీరామచంద్రులు ఒక్కరే ఒక్క క్షణములో రూపుమాపట కనులారగాంచిన శూర్పణఖ చేయునది లేక నెత్తి నోరు బాదుకొనుచు లంకాధిపతియగు రావణుని వద్దకు నేగి జరిగిన యావద్ వృత్తాంతమంతయు రావణునకు కోపము వచ్చు విధంగా ఉన్నవి లేనివి కల్పించి చెప్పినదై వారు కోసిన ముక్కు చెవులు కూడా చూపించగా అది గాంచిన రావణుడు కొంత తడవు ఖిన్నుడై ఆలోచించుచుండగా శూర్పణఖ రావణునితో ఇట్లు వివరించెను: అన్నయ్య రావణ,
ఆ రాముని భార్య అతిలోక సుందరి. అట్టి సుందరి నీ వంటి జగదేక వీరుని చెంత ఉండవలయునే కాని అడవిలో ఆకు అలములు మేయు నరుల చెంత ఉండవలసినది కాదు. వారు నరులనియే కాని మహాబలవంతులు. ఆడుదానని తలచక నన్ను బట్టి ముక్కు చెవులు కోసి చేతిలో పెట్టి నీ అబ్బకు చెప్పుకో అని అన్నారంటే ఇక ఈ యొక్క దానవ కులమునకు ఇంతకంటే తీరని అవమానము మరి ఒకటి కలదా? వారికి తగిన ప్రతీకారము చేయవలననిన నీవు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ సుందరాంగిని అర్ధాంగిగా చేసుకుని సుఖములబడయుము. వారికి తగిన ప్రతీకారము చేసి నీవు సుఖభోగములను అనుభవింతువని ఏమేమో దుష్టవాక్యములు వాని తలకు నెక్కించెను. శూర్పణఖ చెప్పిన దుర్బోధలు తలకెక్కి రావణుడు కామోద్రిక్తుడై తక్షణమే కరవాళమును చేబూని సముద్రపుటడుగులో తపము చేసుకొనుచున్న మారీచుని వద్దకు నేగి ఇట్లనియే, మామా మారీచా, నేడు మన దానవ కులమునకు తీరని మచ్చ వాటిల్లినది. ఎవరో రామలక్ష్మణులట. పిత్రాజ్ఞ పాలనయను నెపముతో వారు జానకితో కూడి మన దండకారణ్యములకు చొచ్చి చెల్లెలకు శూర్పణఖను బట్టి ముక్కు చెవులను కోసి దాని చేతిలోనే పెట్టి నీ అబ్బకు చెప్పుకోమని పలికిరట. అది గనిన కరదూషణాదులు ఆగ్రహించగా వారితో పాటు దండకారణ్యములో గల దానవులందరినీ నామరూపములు లేకుండా చేసినారట. కావునట్టి వారిని ఉపేక్షించి ఊరకుండినా మనకే ముప్పు రాగలదేమో. కనుక నీవు ఈ క్షణమే బంగారు ఛాయల లేడివై పర్ణశాల వద్ద ఆడుకొనుచుండుము. జానకి చూచి లేడిని పట్టి ఇమ్మని శ్రీరాముని కోరగా తాను నిన్ను పట్టుకొనుటకై వెంటాడగా వానికి దొరకగా దూరంగా గొనిపోము. నేను మాయా రూపములో వచ్చి సీతను గొని తెచ్చి ఏలుకొందునని పలుకగా ఆ వాక్యములకు మారీచుడిట్లు నుడివెను. రావణ, కుడిచి కూర్చుండలేక కొరివితో తలగోకికొన్నట్లు నీకెందుకయ్యా ఈ వెర్రి ఆలోచనలు? వినాశకాలమునకు విపరీత బుద్ధులన్నట్లుగా నీకేమి చెడు కాలము దాపురించనయ్యా? ఆ సీతారాములనగా ఎవరనుకొంటివి? సాక్షాత్తు లక్ష్మీనారాయణ సంభూతులు. ఆ లక్ష్మణుడన్ననో ఆదిశేషుడేనని చెప్పక తప్పదు. వారి జోలికి నీకెందుకు రావణా? శ్రీరాములు పసితనమునందు నన్ను కొట్టిన బాణదెబ్బకు ఈనాటికి నేను భయము వీడలేక బయటకు రాలేక ఎలాగో ఈ సముద్రపుటడుగునని కాలక్షేపము చేయుచున్నాను. ఈనాడు మళ్ళీ తగుదునమ్మా అని ఆయన వద్దకు ఎట్లు పోగలను? ఆ బాణము దెబ్బచే నాకు జ్ఞానోదయమైనది. కావున నీకు నేను తెలియబలుకుచున్నాను. నీవు దుర్బుద్ధిని విడనాడి సద్బుద్ధితో లంకకు నేగుము. లేదేని దండకారణ్యమున గల దానవులకు పట్టిన గతియే నీకు పట్టగలదు అని పలుకగా ఆ వాక్యములకు రావణాసురుడు ఉగ్రుడై వర నుండి ఖడ్గమును తీసి ఇట్లు గద్దించి పలికెను. మారీచా, ఏదో పెద్దవాడివని ఇంతవరకు సావధానుడనై వెనుచుండగా బంటుడవైన నీవు నాకు నీతులు బోధించునంతటి ఘనుడవయ్యావన్నమాట. నీ మాత్రము తెలివితేటలు నాకు లేక నిన్ను బ్రతిమాలుటకు రాలేదు. ప్రభువుగా నిన్ను ఆజ్ఞాపించుటకు వచ్చినాడను. ఈ క్షణమే నీవు వెళ్ళి నేను చెప్పినట్లుగా చేయవైతివేని నీ శిరమును ఇప్పుడే ఖండించి వైచెదనని ఖడ్గమును ఝళిపించగా మారీచుడప్పుడు వానికి వందనములు చేసి ఇట్లనియే, దానవేశ్వర, యథార్థము లోక విరుద్ధమును సామెతగా నేను నీకు బోధించిన హితవాక్యములన్నీయు బూడిదలో పోసిన పన్నీటి చందమాయను. నీవు ప్రభుడవని నీకు ఇంతగా బోధించితి గాని నీకు కోపము వచ్చిన నేను చేయగలిగినదేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు అమృతమైనను విషమే అగునట. సరే కానిమ్ము, నీ ఆజ్ఞ ప్రకారమే వెళ్ళి వారిని విడదీసి నా ధర్మము నేను నెరవేర్చుకొందును. తొలుత ఒకమారు తప్పించుకొన్నను, ఈసారి మాత్రము తప్పించుకొనలేను. నాకు మాత్రము మరణము దప్పదు. తాటకి వనము మొదలుకొని దండకారణ్యమునందుగల దానవులందరూ మారణ హోమము కాగా నేనొక్కడనే మిగిలి ఉన్నాను. ఈనాటితో నాకును తీరిపోయినది. ఇక జరగబోవు పరిణామములేమిటనగా ఈనాటి నా చావుతో నీ లంకా సామ్రాజ్యమును గల దానవులందరికీ మరణము దాపురించినదనియే భావించుము. రావణ, చివరిసారిగా చెప్పుచున్నాను. సీతను గొనిపోవుటయనగా మృత్యుదేవతను కోరి కొని తెచ్చుకొనుటయే అగును. ఆ వాక్యములకు రావణాసురుడు ఉగ్రుడై గ్రుడ్లు ఉరిమి పండ్లు కొరికి మీదకు రాగా వెంటనే మారీచుడు బంగారు లేడిగా మారిపోయెను.
రావణాసురుని ఆజ్ఞకు బద్ధుడైన మారీచుడు మారు మాట్లాడలేక వెంటనే బంగారు వన్నెగల లేడి అయి పర్ణశాలకు వద్దకొచ్చి అటూ ఇటూ తిరుగుచూ గెంతులు వేయుచు పచ్చికలు మేయుచు ఆడుచు ముచ్చట గొలుపుచుండెను. ఆ లేడిని చూచుటకు ఎంతయో వింతగా ఆశ్చర్యముగా ఉండెను. ఆ అందమును చూచి కన్నుల భాగ్యమే భాగ్యమనవచ్చుననుకు అట్లుండెను. ఒక బంగారు లేడికి రత్నముత్యములు దాపి ప్రాణము పోసిరా అనే భ్రాంతిని గొలుపుచుండెను. మిక్కిలి సున్నితముగా అతి మనోహరముగా కన్నుల విందుగా గన్పట్టుచుండెను. దీనికి వేరే ఆంతర్యం ఒకటి ఏంటి అంటే, మంగళని చూచి దున్నపోతు కాలు జాపినదన్నట్లుగా తన మాట వినున్నంత వరకు ఎంత దూరమైనా పోగలదు. చెప్పుడు మాటలను విని చెడిపోవునది వారే గాని దానికి ఏమీ పర్వాలేదు కదా. దున్నపోతు అనగా పశుజాతిలో అతి మూర్ఖమైనది. కావున ఎవరైనా గాని తప్పు చేసినప్పుడు వానిని దున్నపోతుగా వర్ణింతురు. మరియు దున్నపోతు వంటి మూర్ఖము గలవాడైనను వాని కాలిలో ముళ్ళు గురుచుకున్నప్పుడు మంగళని వెదికి వానికి కాలు చూపించి ముళ్ళు తీయించుకొను. అలాంటి వారిని బట్టి మంగళని చూసి దున్నపోతైనను కాలు చూపును అను సామెత ఈ విధంగా వెలిసినది. ఇక ఆ ప్రకారముగా ముచ్చట గొలుపుచు చెంగు చెంగున ఎగురుచూ తిరుగుచున్న లేడిని చూచినదై మనసున తానెంతో మురిసినదై శ్రీ జానకీదేవి శ్రీరామచంద్రుల వారి వద్దకు నీగి ఇట్లు వినయముగా పలుకదొడగెను. నాథ, మనకు పరిణయమైనప్పటి నుండి ఇంతవరకు మిమ్ములను ఒక్క కోరిక అయినను కోరలేదు. కానీ ఈ దినంబున మాత్రము తప్పనిసరిగా మిమ్ములనొక్క కోరిక కోరదలంచి వచ్చినాను. మీరు నా మీద దయ ఉంచి నా కోరికను కాదనక చెల్లించి నా ముచ్చట తీర్చుడనగా అందులకు శ్రీరామచంద్రుల వారు మహదానందముతో ఆమెను చేరదీసుకుని మధురాతి మధుర వాక్యములతో ఇట్లు ప్రసంగించెను. దేవి, నేడేదో ఇంతటి దీనవదనవై నా చెంత కరిగి నన్ను ఒక్క కోరిక కోరదలించినానని పలుకుచున్నావా? ప్రాణేశ్వరి, ఒక్క కోరిక కోరుటకై నీవు నన్నింతగా బ్రతిమాలవలైనా? హృదయేశ్వరి, యథేచ్ఛగా కోరుకొనుము. నీ కోరికనిప్పుడే తీర్చేదనని పలుకగా అందులకు శ్రీ జానకీదేవి ఆ యొక్క బంగారు వన్నెగల లేడిని చూపి ఇట్లు విన్నవింపదొడగెను. మనోహర, అదిగో అటు చూడుడు, మన పర్ణశాల వద్ద ఆడుకొనుచున్న ఆ బంగారు వన్నెలేడి ఎంత ముచ్చట గొలుపుచున్నదో. ఆ యొక్క అతి సుందరమగు మనోహరంబైన లేడితో ఆడుటకు నాకు మనసెంతో ముచ్చటపడినది. కావున ఆ లేడిని నాకు పట్టి తెచ్చిన ఎడల దానితో హాయిగా కాలక్షేపం చేసుకుందునని పలకగా ఆ వాక్యములకు శ్రీరాముల వారు సంతసించిన వారే లక్ష్మణుని పిలిచి ఇట్లనియే, తమ్ముడా లక్ష్మణ, మీ వదిన జానకి కోరిక కోరక ఇన్నాళ్లకు నన్ను ఒక్క కోరిక కోరినది. అది ఏమనగా, అదిగో ఆ కనిపించు బంగారు వన్నెగల లేడిని బట్టి మీ వదినకు ఇవ్వవలైనట. కాని నేను ఇప్పుడే నేగి దాన్ని పట్టి తెచ్చెదను. నీవు మాత్రము నేను వచ్చు వరకు పర్ణశాలలో జాగ్రత్తగా ఉండి మీ వదినను కాపాడుచుండుమని పలికిన వారై ధనుర్బాణములు చేబూని లేడిని బట్టి తెచ్చుటకై వెడలిరి. మాయా లేడి రూపములో ఉన్న మారీచుడు శ్రీరాముని రాక నెరింగిన వాడై దగ్గరగా వచ్చినట్లుగా వచ్చి దూరముగా పోవుచు అటూ ఇటూ త్రిప్పుచు విసిగింపుచు ఎంతకునూ దొరకక యోజనము మేరకు కొనిపోయెను. అప్పుడు శ్రీరాములు అది గమనించిన వాడై అది కేవలము రాక్షసమాయే అని గ్రహించి ధనుస్సు నిక్కుబెట్టి తీక్షణమైన శబ్దభేదీ బాణమును విడవగా ఆ బాణము మారీచుని విడవక వెంబడించి వాని గుండెలో గుర్చుకొనెను. శ్రీరామచంద్రుల వారి బాణము గుండెలో గుర్చుకొనగానే మారీచుడు దెబ్బతో క్రిందపడి మాయలేడి రూపమును విడిచి తన నిజస్వరూపమును ధరించి ఎట్లయినను శ్రీరామచంద్రుల వారికి అపకారము చేయవలైనన్నటి తలంపుతో హా సీత, హా లక్ష్మణ, అపాయము వాటిల్లనిది నా అని గట్టిగా కేక వేచి గిలగిల తన్నుకొని మరణించెను. వాని కేకలు పర్ణశాలలో ఉన్న జానకి లక్ష్మణులకు వినిపించెను. కానీ లక్ష్మణుడు మాత్రము అవి రాక్షస మాయయే అని గ్రహించిన వాడై మిన్నకుండెను. అలా మిన్నకుండిన లక్ష్మణుని చూచి జానకీదేవి ఏ విధంగా నిందించినదో తదుపరి అధ్యాయములో తెలుసుకుందాము. ఇంతటితో ఈ అధ్యాయము సంపూర్ణము.
ఓం శ్రీరామాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇప్పటికీ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి శ్రీమాధవి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. స్వస్తి.